పొట్లకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి చూడండి, పొట్లకాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ ఒక ఆనియన్ని ఇట్లా బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. పొట్లకాయని ఎలా వాష్ చేసుకోవాలి అంటే ఫస్ట్ దాని మీద కొంచెం వైట్గా లేయర్ ఉంటుంది కదా, దాన్ని చాక్ తీసుకొని కొంచెం ఎరేజ్ చేస్తే పోతుంది, ఇట్లా గీక్తా ఉంటే పోతుంది అనమాట. సో అలా అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని వాటర్తో మళ్ళీ దాన్ని సాల్ట్తో కనుక వాష్ చేసామంటే యువర్ చాయిస్ అండి. రాక్ సాల్ట్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే నార్మల్ మనం కర్రీస్లో వేసుకునే సాల్ట్ అయినా కూడా యూస్ చేయొచ్చు. సో అలా వేసి దాన్ని రుద్ది ఉప్పుతో రుద్ది వాష్ చేస్తే కనుక పొట్లకాయకున్న పచ్చి వాసన అనేది కొంచెం పోతుందన్నమాట. సో ఈ పొట్లకాయ ఫ్రై చేసుకోవడానికి నేను కావాల్సినవి చెప్పాను కదండి. అండ్ అలానే దీనికి ఈ పొట్లకాయలు వేగిన తర్వాత నేను దానికి కావాల్సిన కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. సో ఇప్పుడు పొట్లకాయ ఫ్రై చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ వెలిగించుకోండి. దాని మీద బాండి అంటే నాకు కడాయి ఉంది కానీ బట్ అది నేను ప్రసాదాలకే యూజ్ చేస్తాను కొత్తది. సో కాబట్టి నేను ఇది రెగ్యులర్గా యూజ్ చేసేదండి, ఇది పెట్టాను. సో ఇందులో వచ్చేసరికి ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చూడండి, నేను కొంచెం ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు రెడీ చేసుకోవాలండి. ఈ పోపులో నేను ఏం చేశానంటే ఇగో చూడండి, పోపు దినుసులు అలానే ఎండుమిర్చి కరివేపాకు తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయిందా లేదా అని మనం టెస్టింగ్ చేసుకోవాలి అంటే ఇట్లా ఏదైనా ఒక పోపు దినుసు తీసుకొని ఇట్లా వేయగానే అది కొంచెం పైకి రావాలండి. పోపు అనేది వేగిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులో చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. సో చూడండి, ఆనియన్స్ వేసుకున్నానండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవనియండి. కొంచెం లైట్ బ్రౌనిష్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఇందులో మనం పొట్లకాయ వేసుకోవాలన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఈ ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా వేగాలి అంటే మనం ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసాము అంటే అవి కొంచెం ఫాస్ట్గా వేగుతాయి అన్నమాట. స్టవ్ అనేది ఇంతక లో ఫ్లేమ్లో పెట్టానండి. ఎందుకు అంటే మనం ఏదైతే పోపు దినుసు వేసుకున్నామో పోపు అది మాడిపోతుందని. సో కాబట్టి ఇప్పుడు నేను హైలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్. అనేవి బాగా ఫ్రై అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి. చూడండి, చిటికెడు పసుపు వేస్తున్నాను. బికాజ్ పసుపు అనేది యాంటీబయాటిక్ కదండి, అన్నిటికీ మంచిది కదా. కాబట్టి నేను ఏ కర్రీ చేసినా ప్రతి కర్రీలో నేను మాత్రం పసుపు అనేది యూజ్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇట్లాగా ఫ్రై అయినాయి కదా ఆనియన్స్ అనేవి, మాడిపోవడానికి వస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని అందులో ఈ పొట్లకాయ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేస్తున్నానండి. సో చూడండి, ఇలా పొట్లకాయ మొత్తం యాడ్ చేసేసుకున్నాను నేను పొట్లకాయ పీసెస్. సో వీటిని కొంచెం కలబెడుతున్నాను అన్నమాట. అంటే ఆయిల్ పట్టాలి కదా, అన్నిటికీ ఆయిల్ పట్టి మంచిగా ఫ్రై అవ్వడానికి నేను ఇలా కలబెడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కలబెట్టాలండి.
దానివల్ల ఏంటి అంటే ఆనియన్స్ అన్నీ మంచిగా ఈ పొట్లకాయలో కలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో కనుక కొంచెం సాల్ట్, ఎట్లాగో మనం దీనికి కారం ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా, దాంట్లో యాడ్ చేస్తాం కాబట్టి సాల్ట్ ఇందులో కొంచెం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ముక్కకి బాగా సాల్ట్ పడుతుందన్నమాట. ఇగో చూడండి ఇట్లాగనమాట. అయిపోయిన తర్వాత దీని మీద ఒక లిడ్ అనేది అరేంజ్ చేసుకున్నాం. బికాజ్ ఇవి కొంచెం ఆవిరికి స్టీమ్కి బాగా ఉడుకుతాయి కదా, ఆవిరికి ఉడుకుతాయని చెప్పి నేను దీని మీద ఒక ప్లేట్ అరేంజ్ చేస్తున్నాను. ఇంకా చూడండి నేను ఈ లిడ్ పెట్టేసుకొని స్టవ్ సిమ్లోనే పెట్టానండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను వాటిని స్టీమ్ చేసుకుంటున్నాను అనమాట. సో పొట్లకాయ స్టీమ్ అయ్యేలోపు నేను ఇందులోకి కారం ప్రిపేర్ చేసుకుంటున్నానని చెప్పాను కదా, సో ఆ కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో శనగపప్పు తీసుకున్నానండి, ఇవి చట్నీ పప్పు, అవి కొంచెం తీసుకున్నాను. అండ్ ఎండి కొబ్బరి, ఓకేనా, ఎండి కొబ్బరి సన్న సన్న పీసెస్ తరిగించుకొని ఇట్లా పెట్టుకున్నాను అనమాట పక్కన. అండ్ కారం, ఓకేనా. అంటే ఇందులో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఆ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే కొంచెం టైం పడుతుంది కదా గ్రైండ్ అవ్వడానికి, అందుకని చెప్పి నేను ఏం చేశానంటే డైరెక్ట్గా కారం చూసాను అనమాట. సో ఇప్పుడు ఈ శనగపప్పు అనేవి మిక్సీ జార్లో వేసేసుకున్నాం మనం. సో చూడండి నేను ఇట్లాగా శనగపప్పు అండ్ నెక్స్ట్ ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ఎండు కొబ్బరి పీసెస్ అనమాట, ఇవి రెండు నేను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి అలాగా మిక్సీ పట్టుకోవాలండి. సో నేను మిక్సీ పట్టుకుంటున్నాను. సో చూడండి నాకు కొంచెం అక్కడక్కడ ఇంకా పీసెస్ అనేవి ఉన్నాయి. సో కాబట్టి ఫైన్ పౌడర్ చేసుకోవాలండి మనం. సో కాబట్టి నేను ఇంకొకసారి మిక్సీ పడుతున్నాను. సో చూడండి నేను మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటున్నానండి ఫైన్ పౌడర్ రావడానికి. సో ఇది మిక్సీ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ అనేది ఎట్లా వచ్చిందో చూపిస్తానండి. సో చూడండి ఇది ఫైన్ పౌడర్ అయిపోయింది. సో ఇందులోకి నేను ఇప్పుడు కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను అండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కారం తక్కువ తినేవాళ్ళు అయితే సో టేస్ట్కి తగ్గట్టు కారం చూసుకొని యాడ్ చేసుకోండి, ఓకేనా. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ అనేవి యాడ్ చేశానండి. సో ఇందులోనే సాల్ట్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. సో చూడండి సాల్ట్ కూడా వేస్తున్నాను నేను. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేశాను. సో మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది ఏంటంటే ఒక్కసారి మిక్సీ పట్టామంటే మొత్తం మిక్స్ అయిపోతుంది కదా, సో అందుకని నేను ఇప్పుడు ఒకసారి మిక్సీ పడుతున్నాను. సో చూడండి మిక్సీ పట్టాను. ఇప్పుడు కారం ఎట్లా రెడీ అయిందో చూడండి. సో ఇదిగోండి ఇట్లా రెడీ అయింది కదా, దీన్ని ఒకసారి మనం స్పూన్ పెట్టుకొని కనుక మిక్స్ చేసుకున్నామంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. సో చూడండి నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. అక్కడక్కడ కొంచెం కారం అనేది కలవలేదు కదా, శనగపిండిలానే ఉంది కదా. సో పౌడర్గా ఉన్నదాన్ని ఇట్లాగా స్పూన్తో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే మంచిగా రెడీ అయిపోతుంది అనమాట. సో చూడండి ఇది కారం అండి. సో కారం ఎట్లా చేసుకోవాలో నేను చూపించేశాను కదా. సో కారం నేను చూపించేశాను కాబట్టి సో ఇప్పుడు ఇవి ఎంతవరకు బాయిల్ అయినాయి ఏంటి అని చెప్పి చూద్దాము పొట్లకాయ. సో ఇప్పటి వరకు నేను పొట్లకాయని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను కదండి. ఎందుకు అంటే అది సాల్ట్ కొంచెం ముక్కకి బాగా పడుతుందని చెప్పి అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను కుక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అంటే హాఫ్ బాయిల్ లాగా అయినాయి కదా, సో కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెడుతున్నానండి. చూడండి ఫ్లేమ్ని కొంచెం మీడియంలో పెట్టి మళ్ళీ కుక్ చేస్తున్నాను. రైస్ ఇప్పుడు ఎంతవరకు ఫ్రై అయింది అనేది చూద్దాము. సో చూడండి మనకి కావాల్సినట్లుగా ఫ్రై అయిపోయింది పొట్లకాయ అయితే. సో ఇప్పుడు ఇందులో నేను కారం యాడ్ చేస్తున్నాను. సో చూడండి ఇంతకు నేను ఏదైతే కారం రెడీ చేసుకున్నానో ఆ కారం ఇప్పుడు నేను అందులో యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. జస్ట్ అట్లా స్ప్రే లాగా చేస్తున్నాను.
చూడండి. అలాగా వేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా కారం వేసుకోవాలి. సో చూడండి, కారం వేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి కారం మొత్తాన్ని. సో మిక్స్ చేసుకొని కొంచెం హైలో పెట్టుకుంటే కారం అనేది కొంచెం ఉడికినట్లు అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే వేడివేడిగా పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే కనుక నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, దాని మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.